హాయ్ వ్యూవర్స్, అంతా మ్యాచ్ చూస్తూ ఉంటారు. బట్ ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారని అనుకుంటూ ఇస్తున్నా. ముందుగా రవి తెలుగు ట్రావెలర్ మీ ఇంటర్వ్యూ ఒకసారి బీబీసీలో చూస్తానండి. చాలా ముచ్చటేసింది. చాలా పద్ధతిగా మాట్లాడారు, చాలా ప్రొఫెషనల్గా మాట్లాడారు. అప్పుడు నేను మెచ్చుకుంటే పోస్ట్ కూడా పెట్టాను. బట్ అగైన్ అప్పుడు కూడా మీ గురించి ఎవరో నెగిటివ్ కామెంట్స్ పెడితే మేబీ ఇతనికి ఆపోనెంట్ ఉన్నటువంటి వాళ్ళు అలా చేసి పెట్టించారేమో అలా అనుకున్నా. ఇప్పుడు మీ వీడియో చూశాను ఇందాక. మామూలు నేను చూడను, యూట్యూబ్ వీడియోస్ చూడను. నేనేదో నా జర్నల్స్, న్యూస్, మా జర్నలిస్ట్ ఇది ఉంటాను. అయితే బయ్యాస్ అన్నీ అదో సంబంధించిన న్యూస్ ఇస్తున్నప్పుడు ఎన్ఐఓలు విచారిస్తానని ఇస్తుంటే కింద కొంతమంది కామెంట్స్లో ఈ రవి తెలుగు ట్రావెలర్ అండి, అతను కూడా పాకిస్తాన్ వెళ్ళాడు, అతను సన్నీ అదికు సపోర్ట్ ఇస్తున్నాడు, అది కూడా ఒకసారి చూడండి అంటే ఏమి ఇచ్చారండి మీ ఛానల్ చూశాను. ఆ ఛానల్ అరౌండ్ 24 minutes దాదాపు అసలు అంత ఓపిక ఉండదు నాకు. బట్ మీరు చాలా ఏమంటారు దాన్ని, చాలా ఎమోషనల్గా ఈరోజు వీడియో చేసినట్టున్నారు. కొన్ని మీకు గతంలో మరి మీ వీడియోలు మొత్తం నేను చూడాలి, నాకు తెలీదు. బీబీసీ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఇక్కడ మాట్లాడే డిఫరెన్స్ అయితే వచ్చింది. మేబీ వచ్చింది, ఎమోషన్తో ఉన్నది కాబట్టి వస్తాయి. అన్వేష్ అనే అతను మీకు చేసినటువంటి నష్టం కావచ్చు, అతను టీం మీద మీరు వేసిన కేసుల తాలూకు కావచ్చు, అతను ఫస్ట్ ట్రయల్కి ఏదో రాకపోతే నెక్స్ట్ ఇంకా 3 సంవత్సరాలు జైలుకి తిరగాల్సి వచ్చింది, కోర్టు చుట్టూ తిరగాలి అన్నారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే కొంతమంది అన్వేష్ గురించి కూడా మొన్న మధ్య నేను బెట్టింగ్ యాప్స్ వీడియో వచ్చినప్పుడు చెప్పారు, మీరు అసలు అన్వేషణ అసలు పొగడొద్దు, అన్వేష్ చాలా తేడాగడని. ఆల్రెడీ వీడియోలు ఇచ్చిన చూడండి కూడా చెప్పారు. అన్వేష్ అనే అతను వరస్ట్ లాంగ్వేజ్ ఎలా యూజ్ చేస్తాడు, అన్వేష్ అనే అతను వ్యూస్ కోసం ఆడవారిని ఎంత నీచంగా తంతపట్టణం చూపిస్తాడు, అండ్ ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఓవరాక్షన్ చేస్తే ఏం చేస్తే ఇవి కూడా చెప్పారు. ఓన్లీ బెట్టింగ్ యాప్స్ విషయంలో అతని ఎఫర్ట్స్ ఏవైతున్నాయో దానిని మెచ్చుకున్నాను తప్ప వేరేదైతే కాదు. ఇక అతనికి సంబంధించిన సెపరేట్ వీడియో ఇస్తాను. మీరు చెప్పినట్టుగా చైనాలో ఉండటం, తర్వాత ట్రక్కి డ్రోన్లు హడావుడి ఏంటది వీడియో ఇస్తా. అండ్ పాకిస్తాన్ విషయంలో సన్నీ యాదవ్ చేసిన తప్పు ఏంటి, చైనా విషయంలో వచ్చేటప్పటికి ఏమో పాకిస్తాన్ విషయంలో సన్నీ యాదవ్ భారత్కి సంబంధించి చేసిన నష్టం ఏదైనా ఉందా, అండ్ చైనాకి సంబంధించేసి అక్కడ వ్లాగ్స్ అవి చేస్తూ ఇండియాకి ఇతను చేసిన నష్టం ఏదైనా ఉందా, ఇది సెపరేట్ వీడియో ఇస్తా. ఓన్లీ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో రవి గారు మీరు అన్వేష్ మీద కోపంతో అన్వేష సన్నీ యాదవ్ని టార్గెట్ చేశాడని, మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నాడని మీకు తెలియకుండా మీరు ఇప్పుడు సన్నీ యాదవ్కి సపోర్ట్ చేస్తారు. మీకు తెలుస్తుంది. ఓ పక్క బెట్టింగ్ యాప్స్ చేశాడని అంటున్నారు, ఆ బెట్టింగ్ యాప్స్ తప్పు అయితే శిక్ష విధిస్తాడని మీరు అంటున్నారు. మీకు తెలియదా? సీమ్స్ టు యు ఆర్ మోర్ దెన్ 40 years రైట్. బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్, వాటిని ప్రమోట్ చేస్తే శిక్ష పడేదని విషయం మీకు తెలియదా? అండ్ ఇతనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ విషయంలో ఆల్రెడీ కేసు పెట్టాక కూడా నేను చేసేదే బెట్టింగ్ యాప్స్ అని చెప్పాడు. అది మీకు తెలియదా? అతను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి, తెలియదా మీకు? ఈ బెట్టింగ్ యాప్స్ వెనక్కి వచ్చేసి పాకిస్తాన్లో టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నాయి, పోనీ అది తెలియదా మీకు? ఇతను భారతదేశంలో ఉన్నటువంటి జనాన్ని ఈ బెట్టింగ్ యాప్స్కి బలి చేస్తూ వచ్చిన డబ్బులో కొంత అతనికి వస్తుంటే భారీ మొత్తంలో టెర్రరిస్టులకు వెళ్తాను, తెలియదా మీకు? మీకు చిన్నపిల్లల అటువంటి సన్నిహితతో మీకెందుకండి అసలు? దానిపై కంపెనీస్ వచ్చి గెలుకోవటం తప్ప మీకు అవసరం అసలు ఆ టాపిక్? సరే, మీ టాపిక్ ఎవరో రేస్ చేశారు, మీరు కూడా గతంలో పాకిస్తాన్ వెళ్ళారని అన్నారు, మిమ్మల్ని కూడా విచారించాలనేది అన్నారు. సరే, ఎన్నేవాళ్ళు విచారణ చేస్తే విచారిస్తారు మిమ్మల్ని, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్దురు. కానీ మీరు ఏ తప్పు చేయలేదు కదా, మీకెందుకు దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం మీకే ఉంది? పోనీ పాకిస్తాన్లో ట్రావెల్ చేశారు, ఆక్రమిత కాశ్మీర్ కూడా వెళ్ళాయని చెప్తున్నారు, అక్కడ వచ్చేసి హిందూ దేవాలయాలను చూసినప్పుడు కావచ్చు, లేదా నార్మల్ అక్కడ సిటిజన్స్తో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, మీరు హిందూగానే ఉన్నారు అండ్ భారతీయుడిగానే వాళ్ళకి చెప్పారు, మీకు అమెరికా పాస్పోర్ట్ అన్న అమెరికన్ కాదు ఇండియన్ అని చెప్పి ఉన్నారు. ఇంకా మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నిజంగా కొంతమంది అన్నట్టు మీరు భయపడి ఏదో గుమ్మడికాయలు దొంగడు బుధాలు తడుకున్నట్టుగా అవసరం మీకు? అలా మీరు కాదని నేను అనుకుంటున్నా. సీరియస్లీ మీరు వీడియోలో మా జర్నలిస్ట్ మిత్రుడు మరో నేత్రం చేస్తాడు, శివ అని చెప్పేసి, అతను ఆల్రెడీ మరో కొనమని చెప్పేసి ఆదరణ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అతను కంటిన్యూ చేశాడు. ఇంకా తర్వాత టీవీ5కి వెళ్ళాడు. అతను మీకు పరిచయం ఉండి ఒకసారి అడిగి చూడండి నా గురించి. లేదు, ఇంకా మీరు రిమైనింగ్ వేరే ఛానల్స్ చెప్పారు కదా, వాళ్ళు కానీ శివ కానీ నేను కానీ ఎవరైనా సరే మా కొడుకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి ముందు వెనక క్రాస్ చెక్ చేసి క్వశ్చన్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది, అది పెడతామో, లేదన్నప్పుడు దాన్ని ఏమంటారు ఆశ్చర్యార్థకం అని అంటారు, అటువంటిది పెడతామో, ఇలా కొన్ని ఉంటూ ఉంటాయి జర్నలిజం భాషలో. మీరు దాన్ని పట్టుకొని మేమేదో కన్ఫర్మ్ చేసినట్టు ఎలా అనుకుంటారు? మీరు కన్ఫర్మ్ చేసినట్టు మీరు చెప్పాక నాకు డౌట్ వచ్చింది. నా వీడియోలో ఎక్కడన్నా ఇతరుని సన్ని ఏదైనా దేశద్రోహం అన్నానా?
అండ్ అతను ఉగ్రవాద సంబంధంలో నేను అన్నానా కన్ఫర్మ్ చేసి చెప్పాను, క్రాస్ చెక్ చేసుకున్నాను. లక్కీలు క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి నా దానిలో కూడా. నా తెలిసి ఏ మీడియా కూడా కన్ఫర్మ్ చేయలేదు. సో మీకు అర్థం కాని విషయం ఏంటంటే జ్యోతి మల్హోత్రా దాకా ఇష్యూ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆ పాకిస్తాన్ అంబాసిడర్ ఉన్న డానిష్ వాడి త్రూ లింకు, ఈ సన్నీ యాదవ్కి ఇప్పుడు లింక్ ఎలాగా? జ్యోతి మల్హోత్రా వీడికి లింకు. జ్యోతి మల్హోత్రాని ఇతను సన్నీ యాదవ్ని కలిసి విచారించిన విషయం మీకు తెలుసా? అసలు మీరు వచ్చి అలా సన్నీ యాదవ్కి వచ్చేసి సపోర్ట్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. అతను ఒక తప్పుడు పని చేశాడండి, అది కళ్ళ ముందు కనిపిస్తుందండి, ఇంకా వేరే దాంట్లో ఎక్కడో కేసులు ఇరుక్కున్నాడండి. అలాంటప్పుడు ఇది ఘోరమైన తప్పిదానికి ఆల్రెడీ ఒకటి పాల్పడి ఉన్నాడు, వేరే కేసులు ఇరుక్కొని ఉన్నాడు. దెన్ ఆ కేసు సంబంధించి 4 మంచి మాటలు చెప్తా నేను, అవసరం అసలు మీకు? మీరే అంటున్నారు ప్రశాంత్ ఇండియా అమెరికాలో ఉన్నానంటున్నారు, ఆ సంపాదించిన డబ్బుని భారత్ ఇన్వెస్ట్ చేస్తాను అంటున్నారు. ఈ అన్వేషణ సంబంధించిన పోరాటం చేస్తాను, చేసుకోండి, చెయ్యండి. ఆ అన్వేషణ భాగవతం అంతా బయట పెట్టండి, ఎవరు వద్దన్నారు? ఈ వీడియో కూడా నేను మీ మంచి కోసం ఇస్తున్నా, అండ్ ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉన్నారో వారి క్లారిటీ కోసం ఇస్తున్నా. అండ్ ట్రావెల్ బ్లాగ్స్ చేసుకుంటూ ఒకరినొకరు ఎలా టార్గెట్లు చేసుకుంటారు. నార్మల్గా యూట్యూబర్లు కూడా కొంతమంది గబ్బు గలిస్తానంగా బాబోయ్, వాళ్ళకి ఫ్యాన్స్ అంట, వీళ్ళకి ఫ్యాన్స్ అంట, వాళ్ళని వీళ్ళు తిట్టుతాం, వీళ్ళు మాలు తిట్టుకోవటం, కింద కామెంట్లు, ఈ రచ్చ ఘోరంగా ఉండిద్ది అసలు. నా దగ్గర అలా మా మిత్రురాళ్ళు తులసి చందుకు సంబంధించి కావచ్చు, వేరే వాళ్ళ సంబంధించి కామెంట్లు పెడుతున్నప్పుడు నేను వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇచ్చేసాను. అయ్యో బాబు నాకంతా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్, మీరు అలా కామెంట్ పెడితే డిలీట్ చేయడం చేయగలిగింది ఏమీ లేదు, అండ్ వాళ్ళ గురించి ఏదైనా కామెంట్లు అలాగే ఉంటే నాకు ఇబ్బంది, దయచేసి పెట్టద్దని చెప్పా. దాన్ని పెడతలేదు. సో ఎలా ఉంటుందంటే ఒకరు టార్గెట్ చేసుకోవటం వల్ల వ్యూవర్స్ పెరగటమో, సబ్స్క్రైబర్స్ పెరగటమో, ఇదేమో తెలియదు. కానీ నాకైతే మాత్రం క్రెడిబిలిటీ అనేది పోతుంది, ఏ ప్రొఫెషనలిజం అనేది అయితే ఉండదు. చివరికి ఎలాగంటే ఊళ్ళల్లో కానీ పని పాట లేని పనికి మనలు కానీ తిట్టుకున్నట్టు, కొట్టుకున్నట్టు, అరుచుకున్నటువంటిదే. అలా మీరు కూడా ఒకటి అయిపోతారు. అరే మీరు 196 దేశాలేమో తిరిగారన్నారే, మీకు ఎందుకు చెప్పండి ఈ సన్నీ యాదవ్ టాపిక్? అసలు అన్వేషణ మీద ఏదో పోరాటం చేస్తున్నారు, చేయండి. అన్వేషణ అతను 4 సంవత్సరాల నుంచి దేశంలోకి రాకుండా తప్పించి తిరుగుతున్నాడు అన్నారు, అతని మీద కేసులు ఉన్నాయి అన్నారు, నిజమే. ఈవెన్ మొన్న ఎవరో ఒక యూట్యూబర్ వాళ్ళ అమ్మ వ్యభిచారం చేసింది అన్నట్టు ఘోరంగా మాట్లాడాడు. అప్పుడు నేను అన్నాను, ఈయన వదిలిపెట్టొద్దురా బాబు అని చెప్పేసి. మీ అన్వేషణే వదిలిపెట్టొద్దనన్నా, ఇండియా కానీ ముందు తీసుకొని లోపల కూడా అన్నాను నేను. ఇంకా అతను చైనా విషయంలో కూడా కొన్ని తప్పిదాలు చేస్తున్నాడు ఇండియాకి సంబంధించి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినా, వేరే ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినా, ఎవరి ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినా సరే, వీళ్ళ గురించి ఎవరన్నా వేరే విధంగా తేడాగా మాట్లాడితే అక్కడికి వెళ్ళి దాడి చేయడం, హడావుడి చేయడం కాకుండా జస్ట్ ఆ వీడియో రిపోర్ట్ కొట్టి వదిలేసేయండి. లేదు వీళ్ళు చేసిన వీడియోలు మీకు ఏదైనా నచ్చలేదు, దెన్ ఫార్మల్గా పద్ధతిగా అడగండి. ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర కూడా మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇస్తా, తేడా కూడా బ్లాక్ చేస్తా. పాపం ఇతను రవి కూడా అదే చెప్తున్నాడు. సో రవి గారు మళ్ళా చెప్తున్నా, నేను అసలు ఈ ట్రావెల్ బ్లాగ్స్ చూసే రకం కాదు, నాకు టైం ఉండదు. బీబీసీ సంస్థ చెక్ చేస్తూ ఉన్నప్పుడు అందులో మా ఫ్రెండ్స్ ఉన్నారు న్యూస్ ప్రజెంటర్గా, తర్వాత వేరే వాళ్ళకి సంబంధించిన కంటెంట్ చూస్తున్నప్పుడు మీది కనిపించింది. అప్పుడు చూస్తున్నప్పుడు ఫస్ట్ 1 మినిట్ బాగుంటే సర్లేని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను. దెన్ ఇన్స్పైరింగ్గా ఉంది. ఎందుకంటే ఈ వ్లాగ్స్ చేయటాలు ఇవన్నీ చేయడానికి ముందు మీరు అన్ని దేశాలు చూడటం, చాలా దేశాలు, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఇందులో అప్లోడ్ చేయడం మొదలెడతాం, అప్పటికే చాలా దేశాలు చూస్తుంటాం. ఓ రకం చెప్పాలంటే అందరికన్నా ఎక్కువ దేశాలు తిరిగి చేయటం మీరే అని చెప్పేసి చెప్పినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అరే భలే ఉన్నాడే కుర్రాడు, మన తెలుగువాడు కదా అని చెప్పేసి. దట్టు ఇందాక మీరు మీ వీడియోలో ఒకటి చెప్పారండి, నాకు నవ్వు వచ్చింది. జాకీర్ నాయక్ది. మరి ఇంత పిల్లోళ్ళలాగా ఉన్నారేంటి మీరు? మళ్ళీ చెప్తున్నా, సీరియస్గా అడుగుతున్నాను, ఇంత చైల్డ్ మెంటాలిటీ ఉన్నారేంటి మీరు? ఇప్పుడు మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిం మత బోధకుడు అక్కడ నించొని మాట్లాడుతున్నాడు. ఈ ముస్లిమ్స్ మధ్యలో ఓ హిందూ ఉన్నాడు. ఆ హిందూ ఉండి మీరు చెప్పినట్టుగా ఒక రకంగా ఇందా మీరు ఆల్మోస్ట్ డబ్బా కొట్టినట్టు అయిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది. పాపం ఏంటి ఇంత ఇదిగా ఉన్నాడు అనిపించింది. సో మీకు ఎక్కడైనా ఏదైనా అనిపిస్తాయా నా విషయంలో, ఇప్పుడు మీరు కింద కామెంట్ పెట్టవచ్చు, లేదన్నప్పుడు నాకు మెయిల్ కూడా చేయొచ్చు మీరు, KSPVOICE@gmail.com, KSPVOICE@gmail.com. పర్లేదు. ఎందుకంటే మనం వీడియోస్ ఇచ్చినప్పుడు కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటాయి, కొంతమంది అఫీషియల్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏదైనా హర్టింగ్ అనిపించినా, వాళ్ళకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినా, రేరు నాకు తెలిసి 1-2 నాకు మెయిల్స్ వచ్చాయి, ఇబ్బందిగా ఉందన్నట్టు, ఆ వీడియో తీయమన్నట్టు. మిగతా వాళ్ళు చాలామంది థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు, ఎలానే వచ్చాను. సో మీ విషయంలో కూడా మీకు ఏదైనా అనిపిస్తే పర్లేదు చెప్పండి. జకీర్ నాయక్ నేను చెప్తున్నా కదా. అప్పుడు ఇతను సన్నీ యాదవ్ వచ్చేసి వాంటెడ్ ఆడికి వెళ్ళినట్టుంది, కానీ మీరు కానీ వైజాగ్లో జ్యోతి బస్సు కానీ వచ్చినప్పుడు వెళ్ళినట్టు లేదు. ఇది జకీర్ నాయక్ ఒక రకంగా భారత్ నుంచి పారిపోయాడు, టెర్రరిస్ట్, ఉగ్రవాద చర్యలను ప్రేరేపించేవాడు.
మత బోధనలతో విద్వేషం రగిల్చేవాడు. అటువంటి వాడి సభకి వెళ్ళటం ఏంటి అసలు? సరే వెళ్ళాడు, చుట్టూతో మొత్తం ముస్లిమ్సే. అక్కడ ఉండి తను రేసిస్తుంది ఏంటి? హిందుత్వం, హైందవ ధర్మం, సనాతన ధర్మం యోగా, మెడిటేషన్, వేదాలు ఇవన్నీ ఇచ్చున్నాయి, ఎన్నో గొప్ప గొప్ప చేసిందని చెప్పేసి అతను అన్నాడు. ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఆ జకీర్ నాయక్, ఓ అవును కదా, చాలా మంచిది కదా, సూపర్ అని అంటాడా? అరే నాయన, మా మతం ముందు, మా ధర్మం ముందు, మేము పాటించే ముందు అభ్యంతరా బాబు అని చెప్పేసి తక్కువ చేసి చెప్తాడా? మీరు అవి ఇంటర్వ్యూ చూడలేదు పూర్తిగా? ఇంత లాజిక్ ఎలా మిస్సారు అసలు మీరు? నేను మరలా చెప్తాను. ఇప్పుడు నేనున్నాను, నాకు వైసీపీ అంటే పడదు, జగన్ అంటే అస్సలు పడదు, ఓకేనా? దెన్ జగన్ అంటే పడినటువంటి ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు, నేను వాళ్ళని పూసుకుంటానా, రాసుకుంటానా? కాదు కదా, అతను కరెక్టే కదా, చెక్ చేస్తా. కరెక్ట్ అయితే ఓకే, అదర్వైజ్ సంబంధం లేదు, అసలు దూరం పెట్టేస్తాను. జగన్ అంటే పడదా వాడికి, అట్టయితే మావాడేలే. వైసీపీ అంటే పడదా, అట్టయితే మనవాడేలే. అంతకన్నా ఫులిష్నెస్ ఇంకోటి ఉండిద్దా? సన్నీ యాదవ్ విషయంలో మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఎస్, ఎన్ఐఏ వాళ్ళు వచ్చేసి అతను దేశద్రోహం చేసిన ఇంకా చెప్పలా, కానీ ఎన్ఐఏ విచారణ ఎందుకు చేస్తుందో తెలుసా పోనీ మీకు? చాలా ఎమోషనల్గా వీడియో చేశారండి. నేను మిమ్మల్ని అనలేకపోతున్నా, మీ మీద అభిమానంతో ఇంతకుముందు చేయలేకపోతున్నా. సబ్స్క్రైబ్స్ కూడా నేను చెప్పేది అదే. వాంటెడ్గా ఎవరో టార్గెట్ చేసి ఒకరి మీద ఒకరు బురదలుతూ ఉంటే అలా ఉన్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయకండి, పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి. పాపం అన్యాయంగా వాళ్ళు నల్ల కష్టపడ అన్ని సంవత్సరాలు పడే వాళ్ళు పెట్టిన కష్టం ఏదైతే ఉందో అది కూడా బూడిద పన్నీర్ అయిపోయేది. పాపం ఇతను ఎలాగే చాలా బాధపడ్డాడు అన్వేష్ విషయంలో. సరే, పాయింట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరి గురించి అనేది పాయింట్ తీసుకున్నప్పుడు దానికి ముందు వెనక కూడా తీసుకోవాలి కదా. సో రవి గారు, మీరు మిస్ అయింది ఎక్కడంటే, ఎన్ఐఏ ఎవరైనా విచారణ చేస్తుంది అంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ డేటా ఉంటేనే చేస్తారు. ఆ డేటా కూడా ఎలాగా, వాళ్ళు తప్పు చేశారనే డేటా ఉంటే తీసుకుంటారు. నేను మరలా చెప్తాను, దేశద్రోహం చేశాడని అనను, తప్పు చేశాడని మాత్రం నేను చెప్తా. ఎవరు? సన్నీ యాదవ్. నోట్ దిస్ పాయింట్, తప్పు చేశాడని మాత్రం నేను చెప్తా. దేశద్రోహమా కాదా తర్వాత తెలియదు ఎన్ఐఏ, నిజం, ఓకేనా? జ్యోతి మల్హోత్రాని పట్టుకొచ్చి ఇతను కూర్చోబెట్టి ఇద్దరిని విచారణ చేసినప్పుడు అది తెలుసా మీకు? జ్యోతి మల్హోత్రా తప్పు చేసిందా, దేశద్రోహానికి పాల్పడిందా లేదా, పోనీ అదని తెలుసా మీకు? ఈ వీడియో నేను మీకు ఇస్తున్న క్లారిటీ కాదండి, సబ్స్క్రైబర్స్ ఇస్తున్న క్లారిటీ అంతా కూడా. అండ్ మరలా చెప్తాను కదా, కష్టపడ్డారు, మంచి పొజిషన్కి వెళ్ళారు, పిల్లలు బాగా చదువుతున్నారు, మీరు యూఎస్లో ఉన్నారు, యూఎస్ సిటిజన్, అండ్ హ్యాపీగా ఇండియాకి వస్తున్నారు, వెళ్తున్నారు. ఇటువంటి అప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి వాడిని, వాడి మీద కేసు నమోదైన తర్వాత నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాను చెప్పిన వాడిని వెళ్ళి అతను సపోర్ట్ చేస్తున్నారేంటి? అసలు అతని కేసులో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అదనేది అసలు ఎందుకు చెప్తున్నారు? ఎస్, నాలాంటి వాళ్ళు కూడా, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అతను పాకిస్తాన్లో ఉన్నారన్నారు. అండ్ ఆ తర్వాత మేము చెక్ చేసుకున్న తర్వాత నిజమే అప్పుడు లేడంటే ఇండియాలో ఉన్నాడంటే చెప్పేశాం. అండ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళటం లుకౌట్ నోటీస్ ఇచ్చినప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ ఉన్నాడంటే అని కూడా చెప్పారు. ఎస్, మేము కూడా అదే చెప్పాం. ఇప్పుడు మీడియా వాళ్ళు ఎట్ ఎ టైం అన్ని తీసుకొచ్చి ముందు పెట్టరండి, స్టెప్ బై స్టెప్ వెళ్తుంటాయి. దాన్ని ఒక వీడియో ఇచ్చారు, ఇంకొక వీడియో ఇస్తున్నారు. ముందు వీడియోలో చెప్పలేదంటే చెప్పాలా, ముందు వీడియో తప్పిదం దొరికిందంటే నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకోవాలా. ఇలా మాలాంటి జర్నలిస్ట్ కానీ మీడియాలో కానీ అన్ని సరి చేసుకుంటూ ఉన్నారు. దాన్ని ఎక్కడన్నా ఏదన్నా యూట్యూబర్లో హడావుడి చేసుకుంటూ సన్నిహితం టార్గెట్ చేస్తూ అలా చేస్తే తప్పే మీరు అన్నట్టు. సో వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, ఈ సన్నీ యాదవ్ తప్పు మీద తప్పు చేశాడు. జ్యోతి మల్హోత్రాకి అతనికి లింక్స్ ఉన్నాయి, జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్ ఎంబసీ వాళ్ళకి లింక్స్ ఉన్నాయి. అండ్ ఈ సన్నీ యాదవ్ వచ్చేసి వాంటెడ్గా జకీర్ నాయక్ సభకు వెళ్ళటం కావచ్చు, అక్కడ హిందుత్వాన్ని రేస్ చేయడం కావచ్చు, ఇది పక్క ప్లాన్. ఆ ప్లాన్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేదన్నప్పుడు ఆ స్కెచ్లో ఇతను దొరికిపోయాడంటే తెలియాలి. అండ్ పాకిస్తాన్ ఇతను షెల్టర్ ఇచ్చింది ఎవరు? అండ్ అక్కడ వచ్చేసి అంత బిందాస్గా జ్యోతి మల్హోత్రా వచ్చేసి చుట్టుపక్కల మొత్తం సెక్యూరిటీ పెట్టుకుని తిరిగింది. ఆమె ఇతనికి ఏ రకంగా హెల్ప్ అయిందా లేదా, ఇలా చాలా ఉన్నాయి. ఆ మెయిన్ ఆ బెట్టింగ్ యాప్లో ఒకటి చాలండి. రవి గారు, నేను మరలా చెప్తున్నా, రవి గారు కావచ్చు, రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నాను, అసలు దారుణమైన ఒక తప్పు చేశాడు ఒకడు. వాడు మిగతా ఎన్ని మంచి పనులు చేసినా ఇంకా జోలికి పోకండి మీరు. ఈ దారుణమైన తప్పు ఉంది, అదొకటి చాలు వాడికి దూరంగా ఉండటానికి. ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో మాత్రం ఈ సన్నీ యాదవ్ మాత్రం ఎవరు వదిలిపెట్టేదే లేదు. అండ్ అతను అంత కాన్ఫిడెంట్గా నేను సపోర్ట్ చేసేదే నేను చేసేదని చెప్పాడంటే ఏంటి అసలు? అతను లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి కండిషన్ బిల్ సంథింగ్ తెచ్చుకున్నాక అప్పుడు ఇండియాకి వచ్చాడు, నిజమే. ఇప్పుడు ఎన్ఐ వాళ్ళ దగ్గర పక్క డేటా ఉన్నాక అతను తీసుకెళ్ళి విచారణ చేస్తున్నారు. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా ఇన్వాల్వ్ అయిందని తెలిసి ఆమెను విచారిస్తున్నారు, ఇద్దరు కలిపి విచారిస్తున్నారు. ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. దేశద్రోహం చేశాడు, అతను చంపేయాలి, ఉరిదీయాలని ఎవడు అనలా. బెట్టింగ్ యాప్స్ విషయంలో తప్పు చేశాడు, దాని ద్వారా సంపాదించిన డబ్బుతో ఇల్లు కడుతుంటే ఇల్లుని కూల్చేయాలన్నారు, నేను కూడా అదే అన్నా. బెట్టింగ్ యాప్స్ డబ్బుతో జల్సాలు చేస్తున్నట్టయితే అది గవర్నమెంట్ తప్పిదం కాదా? అటువంటి ఎలా ఊరుకోవాలి, జైల్లో పెట్టాలని అన్నా.
సో ఇలా చెప్పుకుంటూ పోతే రవి గారు మీకోసం కావచ్చు, సబ్స్క్రైబర్స్ కోసం కావచ్చు, యూట్యూబ్ చూసిన అందరి కోసం కూడా నేను చెప్తున్నది ఏంటంటే, దయచేసి ఇటువంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ, దయచేసి వేరే వాళ్ళ మీద ఉన్న కోపాన్ని తీసుకొచ్చి వీళ్ళ మీద ప్రేమ అభిమానాన్ని మార్చారంటే 2019, 2024 మధ్య ఆనాడున్నటువంటి చంద్రబాబు మీద కోపంతోనో, పవన్ కళ్యాణ్ మీద కోపంతోనో జగన్ కోట్లేశారు. ఏమైంది? సంఖ్య నాకు ఇచ్చిపెట్టాడు రాష్ట్రాన్ని. మరలా కామెంట్ పెట్టండి, మీరు జగన్ని వదలరా, వైసీపీకి వదలరా అని చెప్పేసి. ఛాన్సేలా. జగన్ రాజకీయంగా ఉనికిలో ఉండకూడదు, అప్పుడు ఏపీ బాగుపడింది. వైసీపీ పొలిటికల్ యాక్టివ్గా ఉండకూడదు, అప్పుడు ఏపీ బాగుపడింది. నా ఏపీ కోసం నేను పక్క ప్రొఫెషనల్గానే ప్రతిదీ కూడా మాట్లాడుతున్నా, అండ్ ప్రతిదీ కూడా క్లారిటీగా క్రాస్ చెక్ చేసుకున్నాక మీకు వీడియో ఇస్తూ ఉన్నా. సో కింద కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేస్ చేయండి. రవి గారు, నేను మరలా చెప్తున్నా, చక్కగా హ్యాపీగా మీ వర్క్ మీరు చూసుకోండి. సన్నీ యాదవ్ జోలికి రావద్దు. అన్వేష విషయంలో మీరు పడ్డ ఇబ్బంది దాని తాలూకు పోరాటం చేయండి, వీడియోలు పెట్టండి, చూస్తారు, అంతా ఓకే, సపోర్ట్ కూడా వస్తారు మీకు, కరెక్టే, ఎందుకంటే మీరు బాధపడ్డారు కాబట్టి. సన్నీ యాదవ్ టాపిక్ మీకు వద్దు, చేజ్ అయితే రిస్క్ ఫేస్ చేస్తారు మీరు. ఓకేనా? ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.